బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నేచర్ మంత్ర ఫుడ్ అనేది బయట ఎక్కడ చూసినా వినిపిస్తూనే ఉంది సార్ ఈ మాట. కేవలం ఈ ఫుడ్ తోనే మనకి ఈవెన్ డయాబెటీస్ కావచ్చు, పీసీఓడి, గ్యాస్, ఇన్ని ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోతున్నాయని వింటున్నాం. షుగర్ ముఖ్యంగా సరే ఎలా సాధ్యమవుతుంది? అసలు ఏంటి ఆ ఫుడ్? అంత స్పెషల్ ఏముంది అందులో? మామూలుగా మార్నింగ్ జ్యూస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. జ్యూస్, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్, వీటితో బ్రేక్ఫాస్ట్, దానికన్నా ముందు జ్యూస్, దాంట్లో ఒక 10-15 రకాలు, దీంట్లో ఒక 10-15 రకాలు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తోటే ఆ జ్యూస్ తోటి కలిపి మొత్తం కంప్లీట్గా ఒక రోజు 24 అవర్స్ కావాల్సిన న్యూట్రిషన్ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక 10-15 రకాలు ప్రతిరోజు జ్యూస్ ఉంటుంది. అసలు ఇట్లాంటి జ్యూస్ ఉండదు, ఇంకా ఎవరు కూడా చేయలేరు. ఇక ఈ జ్యూస్ లో 5 రకాలు కలిసాయి. అవును, జ్యూస్ లో కొన్ని కలిసినాయి. ఇప్పుడు ఇందులో మాక్సిమం కలుస్తాయి. ఇక ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇవన్నీ కాకుండా దీంట్లో మళ్ళీ కలిసాయి ఇంకొక 10 రకాలు. ఇదేంటంటే రైస్ కొంచెం పెడతాం, ఇక్కడ కర్రీస్, ఒక ఫ్రై, అసలు హైలైట్ అంటే మళ్ళీ ఇక్కడ ఇంకోటి అందరు ఇదే అడుగుతారు. హాయ్ సార్. సార్, నేచర్ మంత్ర ఫుడ్ అనేది బయట ఎక్కడ చూసినా వినిపిస్తూనే ఉంది సార్ ఈ మాట. అసలు కేవలం ఈ ఫుడ్ తోనే మనకి ఈవెన్ డయాబెటీస్ కావచ్చు, పీసీఓడి, గ్యాస్, ఇన్ని ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోతున్నాయని వింటున్నాం. షుగర్ ముఖ్యంగా డయాబెటీస్. సరే ఎలా సాధ్యమవుతుంది? అసలు ఏంటి ఆ ఫుడ్? అంత స్పెషల్ ఏముంది అందులో? అది తెలుసుకోవాలంటే మామూలుగా మార్నింగ్ జ్యూస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. జ్యూస్, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్, వీటితో బ్రేక్ఫాస్ట్, దానికన్నా ముందు జ్యూస్, దాంట్లో ఒక 10-15 రకాలు, దీంట్లో ఒక 10-15 రకాలు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తోటే ఆ జ్యూస్ తోటి కలిపి మొత్తం కంప్లీట్గా ఒక రోజు 24 అవర్స్ కావాల్సిన న్యూట్రిషన్ మొత్తం వచ్చేస్తుంది. తర్వాత మీరు ఏం తిన్నా కూడా బాడీ ఇంకా ఇంకా అదేం అవసరం లేదు దానికి, ఇది సరిపోతుంది. అయితే ఇప్పుడు మనం చాలా మంది అడుగుతారు కదా, ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ఎక్కడి నుంచి మనం మార్నింగ్ జ్యూస్లో ఏం కలుపుతాం అక్కడి నుంచి వద్దాం. ఓకే సరే, ఏంటి సార్ ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి? ఇక్కడ చూస్తే దాదాపు 10 నుంచి 15 ఐటమ్స్ కనిపిస్తున్నాయి. ఏమో టమాటాస్ కనిపిస్తున్నాయి, మ్యాంగో ఉంది, క్యారెట్, బీట్రూట్, ఆమ్లా, ఇన్ని ఉన్నాయి. అసలు అవేంటి సార్? ఇవి అసలు ఇవి అంటే ఇప్పుడు మామూలు జ్యూస్ చేస్తారు కదా, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక 10 నుంచి 15 రకాలు ప్రతిరోజు జ్యూస్ ఉంటుంది. అసలు ఇట్లాంటి జ్యూస్ ఉండదు, ఇంకా ఎవరు కూడా చేయలేరు. ఇక ఇప్పుడు ఎన్ని ఐటమ్స్ కలిపి ఒకటే జ్యూస్ లో ఇప్పుడు గ్రీన్స్, దీని తర్వాత వచ్చే ప్లేట్ లో కూడా అలానే ఉంటుంది. ఇది ఫస్ట్ మన జ్యూస్ గురించి తెలుసుకోవాలంటే కనుక ఇప్పుడు ఇవన్నీ మీకు తెలుసు. ఇది పుదీనా, ఇదేమో వామాకు, ఇది కీరా, ఇదేమో షుగర్ ఆకు అంటారు దీన్ని. ఇది కూడా ఇప్పుడు ఈ జ్యూస్ లో ఇంక్లూడ్ చేస్తారు. షుగర్ ఆకు ఇవన్నీ ఓకే. మరి అదే తులసాకు కూడా జ్యూస్ లో వేస్తారా? తులసాకు కూడా జ్యూస్ లో వేస్తాం. తులసాకు, మళ్ళీ ఇది మైక్రో గ్రీన్స్ మేము మామూలుగా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, కానీ దీంట్లో జ్యూస్ లో కూడా కలుపుతుంది. ఎందుకంటే ఇక దాని మించిన ఫుడ్ ఉండదు కాబట్టి దీంట్లో కూడా కొంత వేస్తాం, మళ్ళీ పప్పులో వేస్తాం. మళ్ళీ చూడండి అంతా ఇందాక మనం వీడియోలో గ్రీన్స్ చూపించాం కదా, అవే గ్రీన్స్ మిక్స్డ్ చేసి జ్యూస్ లో కూడా వేస్తున్నాం. గ్రీన్స్, ఇదే తులసాకు. ఇక ఇవన్నీ ఎలా ఉంటాయి, పచ్చి మామిడికాయ, ఇవన్నీ మామిడికాయలు, పచ్చి మామిడికాయలు, ఇక పచ్చి ఉసిరికాయలు, గుమ్మడికాయ కూడా ఉన్నట్టుంది. అది గుమ్మడి, ఇది బీట్రూట్, ఇది నాటు టమాటాలు. ఇవి చేలో మనం పండించే ఆర్గానిక్. ఇవన్నీ ఆర్గానికే అంటే కొన్ని కాదు, ఇవి కొంచెం ఇట్లాంటి కొన్ని మార్కెట్ లో తెచ్చే కొన్ని ఉంటాయి, కానీ మాక్సిమం ఇవన్నీ మాత్రం ఆర్గానికే. దీని తర్వాత ఇక జ్యూసర్, ఇప్పుడు ఈ జ్యూసర్ తో చేస్తాం. సరే, ఒకసారి ఈ జ్యూస్ ఎలా కూడా చేద్దాం, చూద్దాం. సో అంటే ఈ జ్యూస్లో మనకి 10 నుంచి 15 ఐటమ్స్, అంటే టమాటా నుంచి రా మ్యాంగో కావచ్చు, ఇంకా కీరా, ఈవెన్ తులసాకు అనేది చాలా రేర్. అసలు తులసాకుతో జ్యూస్ అనేది మనం ఎప్పుడు వినలేదు, కానీ ఫస్ట్ టైం ఈ చిన్న బాటిల్లోనే 15 ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ జ్యూస్ ఎవ్రీడే కంపల్సరీ సార్? బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే కంపల్సరీ. ఓకే, దాని తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్. ఓకే, ఈ బ్రేక్ఫాస్ట్ ఏమేమి ఉంటాయి? మళ్ళీ దాంట్లో ఒక 10-15 కలిసినాయా? అవును, మళ్ళీ దీంట్లో కూడా కలుస్తాయి. మెయిన్ ఇది
ఈ పార్ట్ అనేది మెయిన్ మనకి. ఒక ఇవి కూడా ఎన్ని ఉంటాయి, ఒక 5 రకాలు కలుస్తాయి ఈ జ్యూస్ లో 5 రకాలు కలిసాయి. అవును, జ్యూస్ లో కొన్ని కలిసినాయి, ఇప్పుడు ఇందులో మాక్సిమం కలుస్తాయి. ఇక ఓకే, ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇవన్నీ కాకుండా దీంట్లో మళ్ళీ కలిసాయి ఇంకొక 10 రకాలు. కొబ్బరి ఉంటుంది, ఓకే, మళ్ళీ దానిమ్మ ఉంది, మళ్ళీ దీంట్లో కూడా స్ప్రౌట్స్ కొన్ని కలుపుతాం, ఒక 3-4 రకాల స్ప్రౌట్స్, మళ్ళీ కొన్ని ముక్కలు ఇవన్నీ కూడా కలుస్తాయి మళ్ళీ దీంట్లో. ఇవన్నీ చూడండి. ఓకే, ఇందులో కూడా దాదాపు చాలా ఐటమ్స్ ఉన్నట్టు ఉన్నాయి. చాలా ఉంటాయి. అంటే డైలీ మళ్ళీ ఇవే ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి ఉంటాయా? చూడండి. ఇక్కడ పల్లీలు ఇవన్నీ మామూలు రెగ్యులర్. ఇది కదా అసలు మనం హైలైట్ చేసేది. అవును, అసలు మన బాడీకి కావాల్సింది అంతా ఇక్కడ కదా ఉంటాయి. అవును. ఇగో ఇది మొత్తం కలిపి ఈ ప్లేట్ మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్. ఇక ఓకే, అంటే ఈ ఫ్రూట్స్ అనేది రోజు డిఫరెంట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రూట్ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇందులో ఐటమ్స్ ఒక్కొక్క రోజు మాక్సిమం సేమ్ గ్రీన్స్. గ్రీన్స్ హైలైట్ కాబట్టి కొద్ది అటు ఇటు 2-3 కాదు తప్ప ఈ మాక్సిమం ఇదే ఉంటుంది. ఈ రెండు కలిపితే ఇంకా మనకు ఒక 24 hours సరిపోయేంత న్యూట్రిషన్ మొత్తం వచ్చేస్తాయి. మెయిన్ గా ఈ జ్యూస్ తాగితే మాత్రం మీరు చెప్పినట్టు నిజంగానే డే మొత్తం కూడా ఇంకేం తీసుకోకపోయినా సరే ఇందులో ఉన్న అన్ని విటమిన్స్ తో మనకి డే కావాల్సిన అన్ని న్యూట్రిషన్ దొరికిపోతాయి అన్నమాట. ఎస్, నైస్. అంటే వీటితో పాటు మనం సమ్ ఎక్సర్సైజ్ కావచ్చు, యోగా అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఉంటాయి. ఓకే, మొత్తం కంప్లీట్. దీనికన్నా ముందు ఒక్కొక్కటి ఆర్డర్ లో ఉంటుంది. ముందు లేచేది ఎప్పుడు, దాని తర్వాత ఏం చేయాలి, వాటర్ ఎప్పుడు తాగాలి, దాని తర్వాత యోగా, మెడిటేషన్, ఇవన్నీ తాగిన తర్వాత మళ్ళీ జ్యూస్, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్, దీని తర్వాత మళ్ళీ లంచ్. ఓకే, ఇప్పుడు ఇందులో ఉన్న ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అంటారు? ఏ ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతాయి అమ్మా. ఎనీ ప్రాబ్లం తగ్గుతుంది. ఎందుకంటే మన బాడీలో ఉన్న కణాలు బ్లడ్డే మారిపోయింది. మొత్తం ఒక 2 months 3 months వాడినప్పుడు మొత్తం మా నార్మల్గా వచ్చేస్తాయి. ఇక వాళ్ళు ఎక్కడ ఏ లోపాలు అందులో ఉన్నా కూడా కాల్షియం, ఐరన్, లేకపోతే బి కాంప్లెక్స్లు, ఇంకోటి మొత్తం ఉంటాయి కదా, అవి మొత్తం కంప్లీట్ దీంట్లో ఉంటాయి. ఇవి తీసుకున్నాం అంటే ఎనీ ప్రాబ్లం దాని మీద మనకి కంట్రోల్ చేస్తుంది. ఇక ఓకే సార్, ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ కావాలి అనుకుంటే ఎలా సార్? అంటే ఇప్పుడు మీరు ఓన్లీ హైదరాబాదా లేదంటే వేరే స్టేట్స్కి కూడా పంపిస్తున్నారా? అంటే అక్కడైతే ఇవి చేసుకోలేరు. అంటే వాళ్ళకి కూడా నిజంగా పట్టుదల నుండి ఓపిక ఉండి మేము కూడా చేసుకుంటాం అంటే మేము హెల్ప్ చేస్తాం వాళ్ళకి. ఆ ట్రైలు వాళ్ళకి చిన్న సైజ్ చేయటం అది కూడా చేస్తాం. అది ఎక్కడో ఒక 4-5 చేసుకుంటారు అంతే, దాన్ని ఎక్కువ మంది చేసుకోలేరు. స్ప్రౌట్స్, ఆల్టర్నేటివ్ స్ప్రౌట్స్. ఇక్కడ మాత్రం మనకు అవకాశం ఉంది కదా. ఈ సిటీలో ఏంటంటే డోర్ డెలివరీ ఉంటుంది మొత్తం సిటీ అంతా, హైదరాబాద్ సిటీ. అందుకని మనకి అవకాశం ఉంది కాబట్టి మొత్తం దీన్ని వాడతాం ఇక్కడ. ఓకే, అంటే ఇప్పుడు జస్ట్ మీరు వెబ్సైట్ ఏమైనా ఉంటుందా, లేదంటే కాల్ చేయాలి, లేదంటే యాప్ ఏమైనా ఉందా? ఎలా అప్రోచ్ అవ్వాలి? వెబ్సైట్ ఉంటుంది, మళ్ళీ ప్రతి వీడియోలో మళ్ళీ కింద నంబర్స్ వస్తాయి, ఫోన్ నంబర్స్. కంప్లీట్ గా వాళ్ళు ఏది ఒక వీడియో చూసారంటే వాళ్ళకి తెలిసిపోయింది, కింద స్క్రోల్ అవుతా ఉంటాయి. ఆ నంబర్లు చూసి వాళ్ళు కాల్ చేసి మా ప్రాబ్లమ్స్ ఇవి, మాకు ఇలా ఉంది, సపోజ్ షుగర్ ఉంది, మాకు ఈ షుగర్ ఉంది, ఎంత ఉంది, లెవెల్స్ అన్ని ముందే తెలుసుకుంటాం. ఫస్ట్ మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తాం వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే ముందు షుగర్ తగ్గిద్దా ఒక పెద్ద డౌట్. షుగర్ తగ్గదు, టాబ్లెట్లు, ఇన్సులిన్ అలా పెరుగుతా పోతుంది. మరి అది ఆ సిస్టమ్ లో తగ్గదు, నిజమే కదా. ఇది అది కాదు కదా, మొత్తం ఎక్కడి నుంచి షుగర్ వచ్చింది అక్కడి నుంచి కదా మనం వస్తున్నాం. సో వాళ్ళకి వెంటనే చెప్తాం, లేదు మీకు రివర్స్ అయింది. రివర్స్ కాకపోతే ఎందుకు కాదు, అదని మొత్తం దాంట్లో అయిపోయింది. వాళ్ళకి నమ్మకం వచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఇంకా జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ నోట్ చేసుకొని చేస్తారు. ఇప్పుడు ఈ ఫుడ్ కూడా ఇప్పుడు ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, అంటే వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ని చూసి మీరు ఆ హెల్త్ ప్రాబ్లమ్ కి ఏమి ఇస్తే బెటర్, ఎలాంటి ఫుడ్ ఇస్తే బెటర్ అలా చూస్ చేసుకుని ఇస్తారా? చూస్తాం. అంటే ఇప్పుడు ఈ ఫుడ్ కామన్ గా ఒక 90% సేమ్ ఉంటుంది, ఇది గ్రీన్స్ వరకు. కానీ తర్వాత మళ్ళీ మారే ఏంటంటే పౌడర్లు ఉంటాయి సపోర్ట్. ఆ పౌడర్లు మాత్రం మళ్ళీ వేరే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి మనకి. చేర్లు, పునర్నవాలు, లేకపోతే తిప్పాకులు, ఇట్లాంటివి మళ్ళీ ఒక 10 రకాలు ఉంటాయి. వాటిలో నుంచి కొన్ని తీసుకొని ఎవరికి బీపీ ఉంటే ఏది ఇవ్వాలి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వాలి, షుగర్ ఉంటే ఏమి ఇవ్వాలి, అట్లా వాళ్ళకి మళ్ళీ ఆ పౌడర్లు మారిపోతాయి. ఫుడ్లో మాక్సిమం 70-80% సేమ్ ఉంటాయి. ఒక ఎసిడిటీ ఉన్న వాళ్ళకి మళ్ళీ కొద్దిగా మారుతుంది, షుగర్ ఉన్న వాళ్ళకి మారుతాయి, మిగిలిన వాళ్ళకి ఓవరాల్గా ఒకటే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది లంచ్ అమ్మా. ఇది ఇప్పుడు ఈ లంచ్ లో ఇస్తామంటే అంటే డిన్నర్ ఉంటుంది కానీ అది 1 week ఉంటుంది కాబట్టి దానికి మామూలుగా ఫ్రూట్స్ అవి ఉంటాయి, అందులో కూడా స్పెషల్ ఉంటాయి. కానీ మెయిన్ దాని తర్వాత ఇది ఏంటంటే ఇది ఒక లడ్డు ఫస్ట్. ఇది మొత్తం నువ్వులు, అవిసెలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కవర్ చేసేలా. అంటే మనం లంచ్ చేసిన తర్వాత స్వీట్ క్రేవింగ్స్ వస్తాయి కదా, సో దానికోసమా? ప్రతిరోజు అది ఉంటుంది. ఇదేమో అది మనకి గ్రీన్స్ వాటికి సంబంధించినవి అవన్నీ ఉన్నాయి కదా. దీని తర్వాత ఇది ఒక జ్యూస్, అంటే మార్నింగ్ జ్యూస్ మనకు వెజిటేబుల్స్, లీవ్స్ వాటికి ఇచ్చాం కదా ఇంపార్టెన్స్. ఇది ఫ్రూట్స్ ఉంది, దీంట్లో ఒక 2-3 రకాల ఫ్రూట్స్, సబ్జా కూడా వేసారు అనుకుంటా. సబ్జా ఉంటుంది, చియా సీడ్స్ ఉంటాయి, ఇది జ్యూస్. ఇక ఇవి 2 తర్వాత ఇక దీనికి వస్తే ఇదేంటంటే రైస్ కొంచెం పెడతాం. రైస్ ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ మనకు తక్కువ, ప్రతిదానికి అదే ప్రాబ్లం కాబట్టి దాని మాక్సిమం తగ్గేలాగా. మీరు షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి రైస్ తక్కువ తీసుకుంటారు, వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. అవును, దానికి మళ్ళీ సపోర్ట్ ఇది
ఇది కూడా రైస్ దాని కింద లెక్కనే మనకి, కానీ ఇది కొంచెం తినాలి కాబట్టి దీనికి కొద్దిగా వెరైటీగా టేస్టీగా ఉండటం కోసం ఇది పెడతాం. చాలా టేస్ట్ ఉంటాయి ఇవన్నీ. ఓకే. ఇక్కడ కర్రీస్ ఒక ఫ్రై, ఒక మామూలు కర్రీ ఇట్లా ఉంటుంది, కొద్దిగా పెరుగన్నం. అసలు హైలైట్ అంటే మళ్ళీ ఇక్కడ ఇంకోటి అందరు ఇదే అడుగుతారు, రోటి పచ్చడి. రోటి పచ్చడి. అట్లా ఏం పచ్చడి అసలు అది మాకు ఎప్పుడు చిన్నప్పుడు మా నాయనమ్మలు వాళ్ళు ఆ టైంలో చేసిన ఇప్పుడు మేము తింటున్నాం, కొంచెం పెడతారా అని కూడా అడుగుతారు. ఇది అంత హైలైట్ అవుతుంది. మొత్తం ఈ ప్లేట్కి సంబంధించింది ఏంటంటే, అంటే మనకు అసలైన ఫుడ్ మార్నింగ్దే. ఇదేంటంటే నష్టం చేయకుండా బాగా టేస్టీగా ఉండేలాగా లైట్ గా తీసుకోవాలి కాబట్టి చాలా టేస్ట్ ఉంటాయి ఇవి అసలు. సరే, ఇందులో ఏంటంటే నార్మల్ గా మీరు ఆయిల్స్ ఎలాంటివి యూజ్ చేస్తారు? ఆయిల్ చేస్తాం కానీ ఆయిల్ ఏ ఆయిల్ అయినా ఏమని చెప్తాం కానీ లైట్గా వేయాలి. ఇప్పుడు మీకు ఇట్లా మనం చేస్తే టచ్ కాదు అసలు ఆయిల్, అంటే అంత లైట్గా వేస్తాం అంతే. సాల్ట్ కూడా అంతే, చాలా చాలా లైట్గా ఉంటుంది అసలు. ఎందుకంటే మరి వాటితోనే జబ్బులు వస్తాయి. మళ్ళీ వాటిని వేసామంటే మరి ఇవన్నీ తగ్గడం అంత ఈజీ కాదు కదా, అందుకని చాలా తక్కువ అంటే ఇంత వేస్తాం అంతే. ఇవన్నీ కూడా కూరగాయలు కావచ్చు, ఇవన్నీ మన దగ్గర పండించినవేనా, ఆర్గానిక్ గా పండించినవేనా? 50% మనం పండించే ఉంటాయి, 50% మార్కెటే. ఎందుకంటే అన్ని మనం చేయలేం కాబట్టి కొన్ని మాత్రం వీలైనంత వరకు పండిస్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ ఎలా సార్? అంటే ఓన్లీ విత్ ఇన్ హైదరాబాద్లోనేనా? అంటే ఇప్పుడు మార్నింగ్, ఆఫ్టర్నూన్ కొంతమంది ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, సో మార్నింగ్ ఎలా డెలివర్ చేస్తారు, ఆఫ్టర్నూన్ ఆఫీస్కి ఎలా డెలివర్ చేస్తున్నారు? ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మార్నింగ్ వాళ్ళ ఇంటి దగ్గరికి, ఇప్పుడు హైదరాబాద్ సిటీ అంతా డెలివరీ బాయ్స్ ఉంటారు మనకి నేచర్ మంత్రం నుంచి. వాళ్ళు మార్నింగ్ ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర ఇస్తారు, వాళ్ళు ఆఫీస్ అడ్రస్ ఇస్తే అక్కడ ఇస్తారు. ఇటు బాయ్ అటు కంప్లీట్గా అట్లా ఉంటారు. సిటీ వరకు మాత్రం మన బాయ్సే మొత్తం అంతా తీసుకెళ్తారు. ఇక్కడ ఫుడ్ ఈ రకంగా ఇప్పుడు మనం చూసినంత తయారు వెళ్ళిపోయింది. అని అవుట్ కట్స్ అంటే డిస్ట్రిక్ట్లు కావచ్చు, వేరే కంట్రీస్ కావచ్చు, ఎక్కడైనా ఓవరాల్ ఎక్కడైనా పోతుంది మనకి ఆ సిస్టంలో. అదేంటంటే మనకి రా మెటీరియల్ పంపిస్తాం, వీటిని కొన్ని పౌడర్లు చేసి వాటిని అలా పంపిస్తాం. ఇంకా అది కూడా సేమ్ రిజల్ట్ ఎక్కడైనా ఒకేలాగా వచ్చింది, అది ప్రాబ్లం ఉండదు. టేస్ట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్స్పర్ట్లు ఉంటారు. ఇంత ఆయిల్ తక్కువ వేసి లేదంటే సాల్ట్ తక్కువ వేసి అంత అద్భుతంగా చేసే. అవును, అంటే నార్మల్ గానే హెల్తీ ఫుడ్ అంటేనే, అంటే డైట్ ఫుడ్ అంటేనే మనం టేస్ట్ ఉండదు అని వెనకడుగు వేస్తుంటారు, ఏం మెయింటైన్ చేసామని అనుకుంటారు. బట్ మీరు డైట్ కి డైట్, టేస్ట్ కి టేస్ట్ రెండు మేనేజ్ చేస్తున్నారు. వాళ్ళు మర్చిపోలేరు. ఇంకా నాన్ వెజ్ వాళ్ళు పక్కన పెట్టేస్తే ఇందులో నాన్ వెజ్ ఉండదు. ఇది ఒకసారి తిన్నారంటే ఇక మర్చిపోరు వాళ్ళు, అసలు వాళ్ళు భయపడతారు మళ్ళీ ఈ టేస్ట్లు మాకు వస్తే ఇంట్లో ఎట్లా చేసుకోవాలని. మేము చెప్తాం తర్వాత అయినా కానీ ఇది, ఎందుకంటే అట్లా అంత ఎక్స్పర్ట్లు ఇక్కడ ఉన్నారు కాబట్టి అట్లా వాళ్ళు చాలా దీని మీద రీసెర్చ్ చేస్తారు. దీన్ని ఇంకా టేస్ట్ ఎట్లా తీసుకురావాలి, ఇంకేం వెరైటీలు చేయాలి, నిరంతరం జరుగుతూనే ఉంటుంది దీని మీద, ఏదో ఒకటి కొత్తది అట్లా చేస్తూనే ఉంటాం. ఓకే, సరే, ఇక్కడ ఇప్పుడు రైస్ ఉంది కదా, ఈ రైస్ లో కూడా ఎవ్రీడే సేమ్ రైస్ ఉంటుంది, సేమ్ ఈ గుంట పొంగనాలే ఉంటాయా, లేదంటే ఒక రోజు ఏమైనా చేంజ్ మారుతాయి? గుంట పొంగనాలు ఒక రోజు ఉంటాయి, రొట్టెలు ఒక రోజు ఉంటాయి, జొన్న రొట్టె ఒక రోజు ఉంటుంది, గారెలు ఒక రోజు ఉంటాయి, బూరెలు ఒక రోజు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఈ పద్ధతిలో. ఈ పద్ధతిలో ఆ బూరెలు కాదు, షుగర్లు బెల్లం వేసి కాదు, ఇక్కడ తేనె ఖర్జూరతో చేసిన స్వీట్లు ఉంటాయి. అట్లే ఇవన్నీ కూడా అంతే. ఈ రైస్ కూడా అంతే, ఇది వైట్ రైస్ కాదమ్మా, ఇది ముడి బియ్యం కానీ మిల్లెట్స్ కానీ ఇది తక్కువ, ఇంతే ఇస్తాం మేము అంతే. కొంచెం అలా బాగా పనిచేసే వాళ్ళు తప్ప మామూలు సిటీ వాళ్ళంతా ఇంతే తినాలని చెప్తాం కదా, దానికి అనుకూలంగానే ఇవన్నీ ఉంటాయి. ఓకే, అయితే సేమ్ రొటీన్ గా ఒకటే టేస్ట్ కాకుండా ఒక్కొక్క రోజు డిఫరెంట్ టేస్ట్. ఓకే, ఇప్పుడు కొంతమంది ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు నార్మల్ చపాతీ తినరు, అంటే కొంతమంది జొన్న రొట్టెలు ఇష్టపడుతుంటారు. అలాంటి వారికి మీరు కనుక్కొని వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో దానికి సరిపడ్డ ఫుడ్ ఇస్తూ ఉంటారా? బ్యాలెన్స్ చేస్తాం దాన్ని, ఎందుకంటే వాళ్ళు తినగలిగేలాగా ఒకటి ఉంటుంది, మళ్ళీ జబ్బులు తగ్గాలి కదా. మాకు బ్రహ్మాండం ఇవన్నీ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలంటే అట్లా కుదరదు కదా. మరి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. వాళ్ళకి కావాల్సింది ఏంటిది, ఎలాంటి టేస్ట్ ఉండాలి, మరి ఆరోగ్యం దీనికి మొత్తం జబ్బులు తగ్గడానికి ఏమి ఇవ్వాలి, ఇట్లా బ్యాలెన్స్ చేస్తాం అంతే. ఓకే, నైస్. అంటే ఇప్పుడు మనకి నైట్ డిన్నర్ మాత్రం ఆప్షన్ అనమాట, ఓన్లీ 1 వీకే ఉంటుందా? డిన్నర్ అంతే, ఓన్లీ ఫస్ట్ వీక్ ఉంటుంది. లేదు మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాం అని అలా అడిగితే మీరు ఏమైనా ప్రొవైడ్ చేయగలుగుతారు? వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు అట్లా ఆ పద్ధతులు తీసుకుంటారు. కానీ వాళ్ళు కొంతమంది ఆకలి తట్టుకోలేని ఉంటారు, కొంతమంది ఏజ్ ఎక్కువ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మాత్రం 3 times ఉంటుంది. అయినా సరే డిన్నర్ లో నేను చూసాను ఏంటంటే లైట్ ఫుడ్ ఉంది, అంటే ఓన్లీ ఫ్రూట్స్ ఇవే ఉన్నాయి అనుకుంటాను కదా. ఓకే, ఈ ఫుడ్డే కాకుండా మీ దగ్గర ఏమైనా అంటే న్యాచురల్గా ఇప్పుడు ఈ రైస్ కావచ్చు, లేదంటే ఆల్మండ్స్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఈ కొన్ని లడ్డూస్ అలాగే ఇవన్నీ కూడా ఉన్నాయని విన్నాం. సో వాటిని కూడా మీరు సేల్ చేస్తున్నారు? ఇప్పటి వరకు ఏం చేస్తున్నాం అంటే మన ఫాలోవర్స్ మాత్రం ఇస్తున్నాం, హనీ కానీ లేకపోతే లడ్డూస్ కానీ ఇవన్నీ. అంటే మేము మార్కెట్లోకి వెళ్ళాలనేది ఇంకా పెట్టుకోలేదు. ఇప్పుడు ఎవరో ఎక్కడన్నా అడుగుతారు కానీ మేము, ఎందుకంటే మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా
ఈ జబ్బులు తగ్గేయటం, షుగర్లు, బీపీ దీని మీద పెట్టుకున్నాం కదా. వీళ్ళ వరకు మన ఫాలోవర్స్ మాత్రం మళ్ళీ మాకు ఎట్లాంటి దొరకవండి, మీరు ఎట్లా ఇవ్వండి అంటే, అండ్ ఈ ఒకవేళ ఈ లడ్డు టేస్ట్ చేసిన తర్వాత ఇవి నచ్చితే కూడా మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటారు. లడ్డూలు మాత్రం మ్యాక్సిమం తీసుకుంటారు. వాళ్ళకి కూడా సేల్ చేస్తున్నారు అయితే. వాళ్ళకి మాత్రం ఇస్తాం మన ఫాలోవర్స్ కి. ఓకే. సో ఇప్పుడు ఈ ఫుడ్ అయినా సరే మీకు ఎలాంటి ఐటమ్స్ కావాలన్నా, ఈవెన్ ప్యూర్ హనీ కావాలన్నా, లేదంటే నట్స్ కావాలన్నా, ఈవెన్ లడ్డూస్ కావాలన్నా సరే వెబ్సైట్ కూడా ఉంటుంది కదా? వెబ్సైట్ కూడా ఉంటుంది. ఓకే, మనకి నేచర్ మంత్ర వెబ్సైట్ ఉంటుంది. అలాగే ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, ఇవన్నీ ఆర్డర్ చేసుకోవాలన్నా, వీటి గురించి ప్యాకేజ్ గురించి డీటెయిల్స్ కావాలన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న మనకి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.